ట్రైలర్ చాలా బాగుంది. సో అంటే మీ ప్రీవియస్ కన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ మీ మేకవర్ కావచ్చు, లైక్ మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకుంటారు? లైక్ ఒక ఆర్గనైజ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. అప్పటి వరకు నేను కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోయిన తర్వాత వాంటెడ్లీ బ్రేక్ తీసుకొని 2022లో బ్రేక్ తీసుకొని ఒక 6 months ఏ షూటింగ్ చేయలేదు ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం. హర్ష అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్ గా హర్ష అండ్ అర్జున్ అని ఇద్దరు కిరణ్ చాలా కొత్తగా చూపించాలి అని చెప్పి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను ఈ లుక్ లైక్ తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హర్ష అన్న అండ్ అర్జున్ అన్న అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, అలాగే నా హెయిర్ స్టైలిస్ట్ రామన్న, వాళ్ళు తీసుకున్న కేర్ వల్లనే ఈరోజు నేను అలా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్ కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోతుంది. ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. మీ ఈ సినిమాలో పర్టికులర్ గా సిద్ధు, మామూలుగా సిద్ధు సిద్ధార్థ అట్లా అంటే స్పెసిఫిక్ గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఇంటర్వ్యూ బాగుంటుంది అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్ గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధు సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధు సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్ లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయి? 100 సార్, పర్సనల్ గా కూర్చొని మాట్లాడుతున్నాను. 100లో ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొంచెం యాంగ్రీ అని సిద్ధార్థ్ లా కనిపిస్తున్నారు. సో ఆ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మూవీలో ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏమి చాలా కష్టంగా అనిపిస్తుంది. బికాస్ ఇప్పటివరకు కిరణ్ గారిని నేను చూసినప్పుడు సరదాగా నవ్వించే అబ్బాయి అండ్ సరదాగా అంటే లైక్ అలా చిల్లగా తిరుగుతున్న అబ్బాయిగా చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఎంత వర్కౌట్ చేశారు? పర్టికులర్ గా ఏమి అంటే వర్కౌట్ చేసింది అదేం లేదండి. సినిమా వినగానే క్యారెక్టర్ కొన్ని ఇంటెన్సిటీ, పర్సనల్లీ ఐఎమ్ వెరీ కమర్షియల్ సినిమా లవర్. చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇష్టం యాక్షన్ అన్నా కానీ ఇది కానీ. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ కథలో సిద్ధు అనేవాడికి ఇన్స్టెంట్ గా కోపం వస్తుంది. అది సినిమా లేయర్ లో అతను మనవాడికి ఎందుకు ట్రిప్ అయిపోతాడు, మాటి కంటే కోపం వస్తుంది. ఆ ఇంటెన్సిటీ రోల్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏదో బయట ఇలా ఉన్నానని అలానే కాదు, కొంచెం కోపం ఎక్కువే. అది సినిమాలో కనిపిస్తుంది. అందుకోసం నాకు ఇంకో కంపారిజన్ కాదు, అది డిఫరెంట్ షేడ్స్ చేశారు. అది నేను చెప్పింది సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటుంది సార్. ఈ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ ఆల్రెడీ అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య నా కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు. అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్ లా అవుట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్ గానే ఉంటుంది సార్ సినిమా. ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించారు. మీడియా నెట్లో మీడియా వాళ్ళు ఏమనంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేదని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను యాక్షన్. అదే మీరు ఆ చెప్పింది ఎలా ఉందంటే మీకు చెప్పారా అయితే ఓకే అలాగే ఉన్నానని చెప్తున్నారు మీరు. అలా లేదు సార్, నాకు జెన్యూన్ గా అనిపించిందే మాట్లాడుతాను. అది ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలో మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమా? అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు, నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అదేదో స్మూత్ గా వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చిందని అంటే అలాంటి అనద్దండి సార్, ఏది పెడితే అది ఊడుతున్నాను. మీకు మారిన తీరు గమనించి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలు రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసాం అన్నారు. 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్ మామూలుగా అనేసి పక్కన పెడతాము. మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ సార్ సింపుల్ సార్. మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు, బట్ ప్రెసెంట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లో వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ లో ఉన్న జనరేషన్ లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాం. అందుకే అందరం ఇమీడియట్ గా తీద్దామని ఫిక్స్ అయింది సార్. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్ కి ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే పడిన అమ్మాయికి ఇబ్బంది, అంటే ఈ అమ్మాయి కాబట్టి ఎక్స్ కి
చేసినట్టు ఉంటుంది కదా, మరి ఇద్దరికి న్యాయం ఎలా చేయబోతున్నారు? అట్లీస్ట్ నేను చెప్తున్నాను కదా సార్, క్యాథీ షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్ లో కనిపిస్తానో మనతో పాటు కొన్ని రోజులు ఉంటానో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే 100%. ఎక్స్ లవర్ రాగానే ఇప్పటి వరకు మనం అన్ని సినిమాలో గొడవలు అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటదని చెప్పి చిన్న ప్రయత్నం చేశాం. రవి గారు అంటే ఇప్పటి వరకు సరిగమా ఇప్పటి వరకు ఒక మ్యూజికల్ లేబుల్ గానే తెలుసు. అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలన్న ఐడియా ఏమని ఎలా ఒప్పుకున్నారు వాళ్ళు? ఏజెన్సీ యాక్సెప్ట్ చేశారు కొలాబ్ అవ్వడానికి? అమ్మాయిలు రామ్మ పాప హ్యాపీ సార్. ట్రైలర్ చాలా బాగుంది సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. కాదు కంపేర్ తీసుకుంటే ఇది ఇంకా మంచి బాగానే బాగా అనిపించింది సార్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీరు యాక్షన్ ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఒక యాక్షన్ హీరో అవుతానని ప్లానింగ్ ఉందా? యాక్షన్ సార్ కంపల్సరీ సార్. యాక్షన్ హీరో అవుదామని ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే ఎక్కడే కానీ పోస్ట్ గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్ లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ చూపిస్తున్నారు అనేసి ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా ఆడొస్తాయి సార్. లేదు సార్, అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027 లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మన వైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్. సో మీకు ఏం ఇబ్బంది లేదు? అదే సార్, కొంచెం అయితే మేము మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బి వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈ రోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలర్ పాటలు అంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ హోలీ అన్న కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం. సిద్ధార్థ్ పెట్టారు రీజన్ ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమా కంపేర్ చేస్తారు అంటే వాళ్ళని బ్లాక్ బస్టర్ అవుతున్న ఒక నమ్మకం మీద సిద్ధు అన్న సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నడుస్తుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే. ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ కదా చాలా బాగా ఉంది. చెప్పేదానికి డిఫరెన్స్ ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ. సార్